మార్నింగ్ వాకింగ్కి వచ్చినప్పుడు ఈ విధంగా క్లైమేట్ ఉంటుంది. ఏదో పొగ పట్టేసినట్టు అయిపోయింది మొత్తము. లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. డిఫరెంట్గా ఉన్నాయి చెట్లన్నీ. ఇటు సైడ్ ఇంత ఈ టైంకి మా సైడ్ అయితే చెమటలు పట్టుకొని వణుకుతూ ఉంటాం. కానీ ఇక్కడ చూడండి అంతా మంచు వచ్చేసి ఫుల్ చలి అయితే పెడుతుంది. సమ్మర్లో ఇలాంటి క్లైమేట్కి రావాలని ఎందుకు అనుకుంటారంటే రీజన్ అయితే ఇదేనండి. ఎందుకంటే కూల్గా ఉంటుంది కంపేర్ టు ఆల్. హలో గైజ్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మా ఛానల్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకుని మా ఫర్దర్ వీడియోస్ అన్నీ మీకోసం వస్తాయి. ఈరోజు నేను ఫ్లవర్ చెప్తాను. ఆ ఫ్లవర్ మీకు ఎంతమందికి తెలుసో చెప్పండి. దీనివల్ల అయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అందుకే ఆ ఫ్లవర్ గురించి అయితే చెప్పడానికి అయితే వచ్చాను. ఇప్పుడు ఆ ఫ్లవర్ అయితే మీకు చూపిస్తాను. దీని పేరు వచ్చి క్రైనమ్ రెటిఫోలియం అనే ఫ్లవర్. ఇది ఏంటంటే డెకరేషన్స్కి యూస్, అంటే మన ఫ్లవర్ బొకేస్ ఇస్తారు కదా దానికి యూజ్ చేస్తారు. ఇంకా నార్మల్గా ఇది ఏంటంటే ఏమన్నా మనకి హెల్త్ బాగాలేకుండా ఉంటుంది చూడు, ఫీవరు, ఇయర్ ఏక్ అండ్ ఏదన్నా ఉంటే దీన్ని అయితే యూస్ చేస్తారంట. ఇప్పుడైతే ఆ ఫ్లవర్ అయితే మీకు చూపిస్తాను. ఇదా అండి, అక్కడ వైట్గా కనిపిస్తున్నాయి కదా ఫ్లవర్స్. ఈడ ఈ చుట్టుపక్కల ఇవన్నీ ఏంటంటే డెకరేషన్స్. మామూలుగా బొకేస్ ఇస్తారు కదా, స్పెషల్ పర్సన్కి బొకేలు ఇచ్చినప్పుడు ఈ ఫ్లవర్స్ అనేవి యూస్ చేస్తారంట. అండ్ ఇది చాలా రేర్ అంట, ఎక్కడంటే అక్కడ మొలచవు. ఈ కొండపైన ఏంటంటే ఇది ఏదో పొలం వేసినట్టు అయితే పడినాయి చూడండి. ఇలా ఉంటాయి ఫ్లవర్స్ అయితే. ఇవి చూసారా? పైకి ఒకసారి వెళ్దాము. చాలా బాగుంది కదా ఈ తోట, నాకు నచ్చింది. ఆయుర్వేదిక్ పద్ధతులు అయితే యూజ్ చేస్తారండి. ఇది చూడడానికి చూడండి, ఒక స్టెమ్ చూపిస్తాను చూడండి. ఇది చూడండి, ఏదో మనం కింద పట్టుకోవడానికి ఎలా ఉందంటే ఏదో డబల్ మీనింగ్ ఉందిలే అండి, అలానే ఉంది. చెట్టు చూడండి కొంచెం డిఫరెంట్గా ఉంది ఇదంతా. అండ్ ఆ ఫ్లవర్ పెరుగుదాం. ఇది ఫ్లవర్ మొత్తం అవే. నాకు ఇది చూసి నిన్న వచ్చాను ఈ లొకేషన్కి. ఈరోజు నార్మల్గా వాక్ వచ్చినప్పుడు ఒకసారి మీకు కూడా చూపిద్దాము, ఇది మీకు తెలుసో తెలియదో అని అందుకు వచ్చాను ఇక్కడికైతే. చూడండి మొత్తం అవే, ఏదో మనము పొలం వేస్తే వస్తుంది చూడు. అండ్ ఏంటంటే రేర్ బ్రీడ్, ఎక్కడంటే అక్కడ రావు. క్రైనమ్ రెటిఫోలియం ఈ ఒక ఫ్లవర్ నేము. సరేనా? ఈ చెట్లకైతే చాలా అంటే చాలా నేమ్స్ ఉన్నాయి. సీషోర్ లిల్లీ అండ్ ఇవి ఉంటాయి కదా, సుదర్శన చక్ర అండ్ పాయిజన్ బల్బ్, ఇలా చాలా అంటే చాలా నేమ్స్ అయితే ఉన్నాయి ఈ చెట్లకైతే. అండ్ ఇంకొకటి ఈ చెట్టు ఒక గొప్ప విషయం ఏంటంటే ఇది చాలా ఆయుర్వేదిక్ అనేది యూజ్ చేస్తారు. అదే మనకు ఫీవరు, ఇయర్ ఏక్, అదే కాక ఏమన్నా జాయింట్స్ పెయిన్ ఉంటే అండ్ మనకి ఏదైనా స్వెల్లింగ్ ఇలా వస్తే, ఇంకా స్కిన్ మామూలుగా ఏదైనా ఇష్యూ అవుతుంది కదా, ఇది ఆయుర్వేదిక్ పర్పస్కి అయితే యూజ్ చేస్తారంట. నేను చూసి షాక్ అయ్యాను. ఇక్కడ చూడండి, చుట్టుపక్కల ఏ చెట్టుకి లేదు, అదో అక్కడక్కడ కాసినాయి. ఈ చుట్టుపక్కల అయితే ఎక్కడో ఒకటి. ఏడేంటంటే తోట మనం మామూలుగా తోట వేస్తే వస్తాయి చూడు, అలా వచ్చుండయి ఈ ఏరియా మాత్రము. నాకైతే చూస్తే చాలా డిఫరెంట్ అనిపించింది. అంటే ఇంతవరకు మా సైడ్ అయితే ఈ ఫ్లవర్ అయితే నేను ఇంతవరకు అయితే చూడలేదు. మీరు చూసారో లేదో నాకైతే తెలియదు. ఇదేంటంటే పాడేటు జీమాడుగులు వెళ్ళే దారిలో ఇన్ బిట్వీన్ ఒక కొండ మీద అయితే ఇది ఉంది. మేము నార్మల్గా వచ్చాం వాకింగ్ టైంలో ఇవన్నీ చూసినాను, అందుకే చెప్తున్నా. అండ్ ఈ ఫ్లవర్ మీకు ఎంతమందికి తెలుసో కింద అయితే కామెంట్ చేయండి. ఒకవేళ తెలియకపోతే తెలుసుకోండి. మన తెలుగులో అయితే దీన్ని సుదర్శన చక్ర అంటారంట ఈ ఫ్లవర్ నేమ్ అయితే, అందుకే చెప్తున్నాను. ఇంకా ఇంగ్లీష్లో అయితే దాని అమ్మ నోరుగా తిరగట్లేదు కొన్నిసార్లు. అండ్ ఓకే గాయ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్లో అయితే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అయితే బాయ్.